కాబట్టి ఒక రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకుడిని తయారు చేస్తాడేం మనకి లాయల్టీ ఉండడు. ఉమ్, కాబట్టి జాతీయ నాయకత్వం బలంగా ఉండాలి. మిగతాది ఒక నలుగురు ఐదుగురిని ఎంకరేజ్ చేయాలి. అందులో మనం అదేది కుర్చీలాట ఉమ్, ఆడదాం. లైక్ ఇప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్. నీకెందుకు నీ వెనకాల నేనున్నా అని ఇద్దరు రెచ్చగొట్టారు. ఫైనల్గా అధికారంలోకి వచ్చాక డబ్బులు ఖర్చు పెట్టి అంతా చేసిన డీకే శివకుమార్ని డిప్యూటీ చేశారు. ఉమ్, కులం పరంగా పలుకుబడి ఉన్నటువంటి సిద్ధరామయ్యని సీఎం చేశారు. అవును. మధ్యలో మూడో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ఆ మూడు ముక్కలాట్లో రోజు కాంగ్రెస్ మాట ముగ్గురు ఒకటి మీద ఒకటి కంప్లైంట్లో భాగంగా చెప్పుకుంటారుగా. ఉమ్, ఆ విధంగా కాంగ్రెస్కి నిధులు వస్తుంటాయి. అవును. అట్లా కాంగ్రెస్ మాటకి చెల్లుబాటు అవుతుంటుంది. అది కాంగ్రెస్ నైజం. ఉమ్, అది జగన్మోహన్ రెడ్డి మీదకి ఎందుకు మరి అట్లాంటిది తేడా వచ్చిందంటే, రాజశేఖర రెడ్డి అనేటువంటి వాడు కాంగ్రెస్కి ఉన్నటువంటి ఆ తెలివితేటలు కనిపెట్టాడు. ఉమ్, తెలివితేటలు కనిపెట్టి ఇక్కడ కింద లెవెల్లో ఎక్కడ ఎవరిని ఉంచాలో అట్లా ఉంచాడు. తన మీద అసమ్మతితో ఉన్నటువంటి వర్గాన్ని ఏ రోజున పైకి ఎదగనీల. ఉమ్, తెలంగాణ నాయకులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. ఆంధ్రాలో పోటీ ఉండేటువంటి నాయకులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. ఓ రకంగా కాంగ్రెస్ అధినాయకత్వానికి ఇక్కడ గ్రౌండ్ రాజకీయం చేయనీయకుండా అడ్డుకున్నాడు. ఉమ్, ఒకప్పుడు 2004లో కాంగ్రెస్ బలవంతంగా రుద్దింది పొత్తు. ఉమ్, పొత్తు లేకుండా నేను గెలిచి చూపెడతాను 2009లో గెలిచి చూపించాడు. కాబట్టి అంత స్ట్రఫండ్ లీడర్ మళ్ళీ దొరకట్లే. ఉమ్, అలాగా మళ్ళీ దానివల్ల ఏమైపోయింది, అధినాయకత్వం దగ్గర కంట్రోల్ లేకుండా రాజశేఖర్ రెడ్డి. అవును.